నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ఒక ప్రత్యేక అతిథి ఉన్నారండి. వారే ప్రముఖ రచయిత్రి, సాహితీ సామ్రాట్ డాక్టర్ సూర్యపల్లి విజయ గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం విజయ గారు. నమస్తే సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఎలా ఉన్నారమ్మా? చాలా బాగున్నాను. చాలా సంతోషం. మళ్ళీ మళ్ళీ కలుస్తున్నాను మిమ్మల్ని నేను. అవునవును. అద్భుతమైన రచనలతో మమ్మల్ని అలరించారు మీరు కొన్నేళ్ల పాటు. అవును. తర్వాత ఈ రిలాక్స్డ్ లైఫ్ లో అవును. హ్యాపీగా ఇప్పుడు అనిపిస్తోంది నాకు, ఒక సక్సెస్ఫుల్ పర్సన్ ఇలాగే ఉంటారా అని చెప్పి. ఎందుకంటే కష్టపడిన రోజులు ఆ అవును. వర్క్ లో బిజీగా ఉన్నారు. తర్వాత ఇప్పుడు ఆ ఫలాలను అందుకుంటున్నారు. ఆ జ్ఞాపకాలు. జ్ఞాపకాలు అంటే ఫలాలను ఎందుకన్నానంటే ఎన్నో అవార్డ్స్ అందుకుంటున్నారు. అవును, అవును. స్వర్ణ What is it? కంకణం. అవునవును. అసలు అది మామూలు విషయమా? అవును. అంటే బుర్రలో ఉన్న ఆలోచనలన్నీ తీసుకురావాలి ఒక దగ్గరికి. అది అవును. కూడా సరళంగా ఉండాలి, అవును. అందరికీ అర్థమయ్యే రీతిలో ఉండాలి. అవును. రచయిత్రిగా సక్సెస్ అవ్వడం అనేది మామూలు విషయం కాదమ్మా. సో ఆల్వేస్ గ్రేట్. నాకు ఎప్పుడు మీరు అలాగే కనపడతారు. ఎలా ఉంది లైఫ్ ప్రస్తుతం? చాలా బాగున్నానమ్మా. హ్యాపీ హ్యాపీ. కదా. చాలా అందంగా రెడీ అయ్యి వచ్చారు. అట్లా ఏం లేదు, నేను ఎప్పుడు ఇలాగే ఉంటాను. నిజం అదైతే. అవును, ఎప్పుడు అసలు మీ ఇలాగే ఉంటాను. యంగ్ ఏజ్ లో ఉన్న ఫొటోస్ చూస్తే నాకైతే అబ్బా ఎంత బాగున్నారు అని అనిపిస్తుంది. పెద్ద కళ్ళు, అదే స్మైల్ అయితే అలా కంటిన్యూ అవుతోంది. చాలా మందికి ఫోటోస్ చూస్తే నన్ను ఆఫర్ ఇచ్చారు కదా. ఓన్లీ ఫోటోస్ చూసి. కేవలం ఆడిషన్ ఏమి లేకుండానే లేకుండానే అంత అందంగా ఉండేవాళ్ళు. బట్ ఆ గ్లామర్ అలా మెయింటైన్ చేస్తున్నారమ్మా. లేదమ్మా, ఏజ్ తో పాటు తగ్గుతుంది. అంటే అందం అంటే కేవలం బాహ్యంగా కనిపించేదే కాదు, మానసిక సౌందర్యం చాలా ముఖ్యం. అది ముఖ్యమైనది అన్నిటికన్నా. అది తెలుసుకున్నాను అది నేను. చాలా ఎక్కువ నాకు. నిజం. మెంటల్ గా హ్యాపీగా ఉంటాను. అదే ఏజ్ అయిపోయింది అన్న ఫీలింగ్ రాదు నాకు. ఎప్పుడు యంగ్ గానే 20s లో ఉన్నట్టు అనిపిస్తుంది. అంతే. 20s మనం ఎంత ఏజ్ వచ్చినా. 20s, ఇప్పుడు ఎంత physically గా 70. వయసు అడగ 70. 70. అసలు ఏమాత్రం ఆలోచించుకుంటే ఏజ్ చెప్పేశారు. 70 లాగా మాత్రం అసలు అనిపించరు. స్టిల్ యాక్టివ్. ఎస్. ప్రస్తుతం చాలా అవార్డ్స్ అవి అందుకున్నారు కదమ్మా. వీటి అవును. గురించి ముందుగా మాట్లాడదాం. అలాగే. మీరు ప్రస్తుతం తీసుకున్న అవార్డ్స్ ఏంటి? ఈ రీసెంట్ గా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు తీసుకున్నాను. స్వర్ణ కంకణం తీసుకున్నాను. రెండు తీసుకున్నాను లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు. 2 లైఫ్ టైమ్ అచీవ్మెంట్స్ అవార్డు. ఓకే. 2 డాక్టరేట్స్ తీసుకున్నాను. మ్యాజిక్ బుక్ ఆఫ్ వరల్డ్ వాళ్ళ నుండి తీసుకున్నాను. లండన్ బుక్ ఆఫ్ వరల్డ్ వాళ్ళ నుండి తీసుకున్నాను. యుఎస్ఏ బుక్ ఆఫ్ వరల్డ్ వాళ్ళ నుండి తీసుకున్నాను. ఇంకా ఇల్లంతా చాలా తీసుకున్నానమ్మా నేను. ఇల్లంతా అసలు నిండిపోయిందా? గుర్తుగా చాలా పెట్టడానికి ప్లేస్ లేదు నాకు. అంతే. వారానికోటి నెలకోటి అట్లా వచ్చేస్తూనే ఉంటాయి. వద్దు ఇంకా అన్నా గానీ వస్తూనే ఉంటాయి నాకు. ఎక్కువగా మెచ్చుకున్నది, ఎక్కువ అవార్డ్స్ వచ్చినటువంటి రచన ఏదమ్మా? నాకా అది అక్కనే నాకు ఇష్టం అదే. దానికే ఎక్కువ వచ్చింది అంతే. అంత చక్కగా రచన అనేది. ఆయన అది. అప్రిసియేషన్స్ మాక్సిమం అవే తీసుకున్నారు. ఇక అదే చాలా మంది ఇప్పుడు చూస్తున్న వాళ్ళు, మీ గురించి ఇంకా తెలుసుకుందాం అనుకుంటున్న వాళ్ళ గురించి, మీ నేపథ్యం, మీరు పుట్టి పెరిగింది ఎక్కడ, తర్వాత జరిగినటువంటి విశేషాలు. అయితే నేను గత 2 ఇంటర్వ్యూలలో ఎర్లీ మ్యారేజ్ అని చెప్పాను నేను. అయితే ఇంత ఇండివిజువాలిటీ ఉన్న నేను ఎర్లీ మ్యారేజ్ కావడానికి బలమైన కారణం ఉంటుంది. ఏమిటది? అయితే నేను చిన్నప్పుడు యాక్టర్గా కానీ, డాన్సర్గా కానీ, డాక్టర్గా కావాలని అంబిషన్ ఉండేది. అయితే డాన్సర్ కావాలనుకుంటే నేను ప్రాక్టీస్ చేస్తున్నాను, ప్రోగ్రామ్స్ ఇస్తున్నాను. మరి డాక్టర్ కావాలంటే ఇంటర్లో బీపీసీ తీసుకున్నాను. రెడ్డి కాలేజీలో జాయిన్ అయ్యాను. అప్పుడు ఎంసెట్లు అవి లేవు. 60% వస్తే ఫ్రీ సీటు, పాస్ మార్క్స్ వస్తే ప్రైవేట్ సీటు, మెడికల్ అంతే. ఇంత కాంపిటీషన్, ఇంత టెన్షన్, ఇంత అసలు ఎంసెట్ అనేది లేదన్నమాట. డైరెక్ట్ వెళ్ళడమే, కాలేజ్ నుండి బయటకు రావడం, మనం చూస్ చేసుకోవటం అంతే. ఆ లెక్క ప్రకారం నాకు వస్తుంది అనుకొని నేను జాయిన్ అయ్యాను. ఫస్ట్ ఇయర్ అయిపోయింది. అయిన తర్వాత ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగింది. మా మదర్ సడన్ గా ఇంజెక్షన్ రియాక్షన్ అయ్యి చనిపోయింది. అది నేను చాలా షాక్ అనమాట నాకు. అయితే ఇక టోటల్ గా నాకంతా ఇదైపోయింది, చాలా అప్సెట్ అయిపోయాను, చాలా డిస్టర్బ్ అయ్యాను. అయితే అప్పుడు ఏమైందంటే మా నాన్నమ్మ మా అమ్మ పోయిన 1 year లోపు మ్యారేజ్ చేయాలని ప్రపోజ్ మా నాన్నకు చెప్పిందనమాట. మా నాన్నకేమో వాళ్ళ అమ్మ మాట వేదవాక్కు. అప్పుడు మా నాన్న నన్ను అడిగారు మ్యారేజ్ చేసుకోవాలన్నమాట. అదేంటి, నేను మెడిసిన్ చేయాలనుకున్నాను కదా. లేదు, పరిస్థితులు మారిపోయాయి, నేను ఇప్పుడు నువ్వు తప్పకుండా చేసుకోవాలమ్మా అని నన్ను కన్విన్స్ చేశారు. ఏమన్నారంటే, డాక్టర్ సేవ్ లైఫ్, ఆర్టిస్ట్ సేవ్ సోల్ అని చెప్పారు. ఆ మాట కన్విన్స్ అయ్యాను నేను.
ఓకే. ఇక మ్యారేజ్ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత నేను మళ్ళీ ఇంటర్లో బీపీసీ తీసుకున్నాను కదా, మళ్ళీ గ్రూప్ చేంజ్ చేసుకొని ప్రైవేట్గా రాయాలి కదా, అవును. ఆర్ట్స్ గ్రూప్ తీసుకొని ఇంటర్ రాశాను, బిఏ రాశాను. ఓకే. అయితే మా మదర్ పోవటం వల్ల మా ఇద్దరు తమ్ముళ్ళు, ఒక చెల్లెళ్ళు, నేనే కేర్ తీసుకున్నాను. మ్యారేజ్ అయింది నాకు. మా వారు లెక్చరర్ అనమాట. అయితే మా వారు వాళ్ళ ఫ్యామిలీని నా ఫ్యామిలీని ఈక్వల్గా చూశారు. చాలా జెంటిల్ మ్యాన్ అనమాట ఆయన. ఎప్పుడు చెప్తారు ఆయన చెప్పడానికి అసలు మాటలు రావు, అంత కోఆపరేషన్ అనమాట. ఆ విధంగా అయిపోయింది. అయితే చిన్న వయసులో నాకు ఇటు పెద్ద కూతుర్ని పెద్ద కోడల్ని రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువగా ఉన్నాయి. అయితే అందువల్ల నాకు చాలా అనుభవం అనమాట. కష్టం విలువ, డబ్బు విలువ బాగా తెలుసు నాకు. అయితే నేను ఇదివరకు కూడా చెప్పాను, లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుండి వచ్చాను నేను. అది చెప్పడానికి నేను నామోషపడను. అది అయితే నేను ఒక స్కూల్ డ్రెస్ మాత్రమే ఉండేది నాకు, 2 మామూలు డ్రెస్సులు ఉండేవి. అలాగే గెటన్ అయ్యాను. 2 గదుల్లో ఉంటాను, ఒక విల్లాలో ఉంటాను నేను. తర్వాత నాకు ఇప్పుడు 100 చీరలు. నాకు ఏ చీర కట్టుకోవాలో అర్థం కాదు. అది కూడా షాపింగ్కి వెళ్ళను నేను. వెళ్ళకుండా కాకినాడ దగ్గర తాటిపత్రి అనే విలేజ్ ఉంది. ఆ విలేజ్ లో జ్యోత్స్న హ్యాండ్లూమ్ షోరూమ్ ఉంది. వాళ్ళు నాకు ఆన్లైన్ లో డిజైన్స్ పంపిస్తారు, నేను బుక్ చేస్తాను, ఆర్డర్ చేస్తాను, కొరియర్ వచ్చేస్తుంది నాకు. షాప్కి వెళ్ళను, వాళ్ళు పార్సల్ చేస్తారు. అది అలా తీసుకోవడమే అంతే. ఎందుకమ్మా అక్కడే ప్రత్యేకం? అక్కడ ఉప్పాడ కానీ కుప్పడ కానీ మ్యానుఫ్యాక్చర్ షోరూమ్. అది బాగుంటాయి, మంచి రీజనబుల్ గా ఉంటాయి, వెరైటీస్ ఎక్కువ ఉంటాయి, అది పంపిస్తారు అన్నమాట. అది. సో ఆ లైఫ్ చూసారు, ఈ లైఫ్ చూసాను, ఈ లైఫ్ చూసాను. కష్టము తెలుసు, సుఖము తెలుసు, కష్టం విలువ తెలుసు. అమ్మా అసలు మీ విజయానికి కారణం ఎవరు? ఎందుకు ఈ మాట్లాడుతున్నానంటే మీరు ఒక సక్సెస్ఫుల్ పర్సన్. అవును. ఇప్పుడు ఏదన్నా మనం ఒక పని చేయాలన్నా ఎవరో ఒకరు తోడ్పాటు అనేది అవసరమే. ఒంటరిగా ఎంత చేసినా ఇండైరెక్ట్ గానైనా సహకారం అందుతుంది. అలా అసలు మీ విజయానికి కారణం ఎవరు? ఒక మగవాడి విజయం వెనుక స్త్రీ ఉంటుంది, ఇది అందరూ చెప్పే మాట. వెనుక మావారు ఉన్నారు. కర్త కర్మ క్రియ అన్ని తనే. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఆల్రెడీ నటరాజ రామకృష్ణ గారి దగ్గర, వేదాంతం జగన్నాథ్ శర్మ గారి దగ్గర డాన్స్ నేర్చుకున్నాను. అయినా కానీ మ్యారేజ్ అయ్యాక ఇంకా బెటర్మెంట్ కోసము మా వారు సుమతి కౌశల్ గారి దగ్గరికి తీసుకెళ్లారు, ప్రాక్టీస్ తీసుకెళ్తే ఆవిడ చూసి, ఒక తండ్రి కూతుర్ని తీసుకురావటం తెలుసు, ఒక అన్న చెల్లెల్ని తీసుకురావటం తెలుసు, ఒక భర్త భార్యను తీసుకురావటం ఇదే ప్రథమం శుభ పరిణామం అని అన్నది. ఇక అంతకంటే కాంప్లిమెంట్ ఏముంటుంది వారి గురించి మాట్లాడడానికి? నాకు మాటలు లేవన్నమాట. ఆ సహకారంతో ఇంత జర్నీ చేశాను నేను. సో మీ విజయానికి కారణం అయితే మీ వారు. అంతే. మీ సక్సెస్ కి కారణం ఏంటి? ఎటువంటి సూత్రాలు ఉన్నాయి, వివరిస్తారు? ఓటమికి ఎన్నో కారణాలు ఉంటాయి, గెలుపుకు మాత్రం నిరంతర శ్రమ, కేవలం డెడికేషన్. అయితే నేను ప్రతిదీ ఒక తపస్సులాగా చేస్తాను, ఏది చేసినా కానీ. అది గరిట అయితే ఆ వంట అద్భుతంగా ఉండాలి, పెన్ అయితే ఆ రచన ఆహ్లాదకరంగా ఉండాలి. ఏది కూడా పోస్ట్ పోన్ చేయను నేను. రేపు చేసే పని ఈరోజు చెయ్యి, ఈరోజు చేసే పని ఇప్పుడే చెయ్యి, అది నా పాలసీ. తర్వాత మర్చిపోవడం అనేది ఉండదు. ఇంకేం చేయాలి అనుకుంటాను, అన్నీ గుర్తొచ్చేస్తాయి నాకు. అసలు డైరీ ఏమైనా మెయింటైన్ చేస్తారా? డైరీ ఇదివరకు మెయింటైన్ చేసేదాన్ని నేను. అప్పుడు ఎక్కువ రాసుకునేటప్పుడు, ఇప్పుడు రిలాక్స్ అవుతున్నాను, ఇప్పుడేం లేదు, డైరీ లేదు. అప్పుడు మాత్రం నేను మెయింటైన్ చేసేదాన్ని డైరీ. ఇప్పుడేం లేదు, అనే పాయింట్స్ ఇప్పుడేం చేయాలి అనుకుంటాను, చేసేస్తాను. మర్చిపోవడం అనేది ఉండదు అనమాట. అయితే నాకు దైవభక్తి కూడా చాలా తక్కువ. అది చెప్పడానికి చాలా ధైర్యం కావాలి. ఎందుకమ్మా రీజన్? నాకు మొదటి నుండి నేను కష్టాన్ని నమ్ముకుంటాను, కృషిని నమ్ముకుంటాను, ఫలితం అదే వస్తుంది అట్లా. అయితే రాముడి కన్నా రామాయణం రాసిన వాల్మీకి అంటే నాకు ఇష్టం. ఎందుకని? నేను మరి స్వతహాగా రైటర్ నో ఏమో నాకు తెలియదు, మొదటి నుండి కూడా రామాయణం రాసిన వాల్మీకి అంటేనే నాకు చాలా ఇష్టం. ఆయన పరిణామం కూడా అది. అయితే మనకెవరి మీదనైనా కోపం కానీ ద్వేషం కానీ ఉందనుకోమ్మా, ఆ ప్రాబ్లం వాళ్ళ వైపు నుండి ఆలోచించాలి. అప్పుడు మన ప్రేమ, కోపము, ద్వేషము అన్నీ తగ్గిపోతాయి ఆటోమేటిక్గా. ఎక్కడ లోపం అనేది మనకు తెలుస్తుంది అనమాట.
అమ్మ మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా. ఆ. సక్సెస్ఫుల్ జర్నీ మీది, ఇది మాట్లాడుకున్నాం. మీరు ఏమైనా చెప్పినా నా విజయానికి కారణం మా వారని. ఉమ్. ఇవాళ రోజుల్లో చూస్తున్నాము భార్యాభర్తల అనుబంధం అనేది విభిన్న రకాలుగా వింటున్నాం. అవునవును. అసలు పెళ్ళైన 6 నెలలకు విడిపోయే వాళ్ళు కొంతమంది అయితే సంవత్సరానికి, కొంతమంది 20 ఏళ్ళకు కూడా విడిపోయిన వాళ్ళని చూస్తున్నాం. అవునవును, నాకు తెలుసు అది. అసలు వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ ఎలా ఉండాలి, ఎందుకు ఈ రోజుల్లో ఇలా అయిపోయింది అని అంటే? ఇది ఒకటమ్మా, అభిప్రాయాలు ఇద్దరివి కలవు, ఎవరికి కూడా కలవు. కానీ అండర్స్టాండింగ్ మాత్రం ఉండాలి. ఓకే. ఒకళ్ళ మాట ఒకళ్ళు విని అండర్స్టాండింగ్ ఉంటే ఆ కపుల్ సక్సెస్ఫుల్గా ఉంటారనమాట. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక దువ్వె ఉంది, దువ్వె అంటే దుప్పటి అబ్రాడ్లో వాడతారు, మనం ఎక్కువ వాడము. అది లావుగా ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుంది, అది ఫోల్డ్ చేయడం కూడా కష్టము. అది నాకు ఫోల్డ్ చేయరాదు. మా వారు చాలా ఐరన్ ఫోల్డ్ చేస్తారు, అది చాలా చక్కగా నీట్గా ఫోల్డ్ చేస్తారు. కానీ లిఫ్ట్ చేయలేరు తను. నేను లిఫ్ట్ చేసి అది ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాను. అది అండర్స్టాండింగ్ అంటే. ఒక పని సక్సెస్ఫుల్గా కావాలంటే కోఆపరేషన్ అనమాట, ఇద్దరు అండర్స్టాండింగ్ అనమాట. అభిప్రాయాలు కలవకపోయినా పర్వాలేదు, అర్థం చేసుకుంటే చాలు. మేడ్ ఫర్ ఈచ్ అదర్లాగా ఉండొచ్చు. ఈగో ప్రాబ్లమ్స్ అసలు ఉండకూడదు. ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది అర్థం అంటే చేసుకోవాలి. ఎక్కడ వస్తుందంటే ఇది నాది, ఇది నీది, నా ఎర్నింగ్స్ ఇవి, నీ ఎర్నింగ్స్ అవును, ఫైనాన్షియల్ మ్యాటర్స్ దగ్గర స్టార్ట్ ఫైనాన్షియల్ అవుతాయి. మ్యాటర్ దగ్గర వచ్చేస్తుంది. మనది అనుకుంటే రాదు, వేరు వేరు కుటుంబాల నుంచి వస్తారు. అవును. ఇప్పుడు మళ్ళీ అరేంజ్డ్ మ్యారేజ్, లవ్ మ్యారేజ్, అవును. వీటిల్లో చూసుకుంటే మీకు ఏమనిపించిందమ్మా, ఇప్పటి జనరేషన్ ఎలా ఉన్నారు అసలు? అరేంజ్ మ్యారేజ్ లో సక్సెస్ కానివి ఉన్నాయమ్మా, లవ్ మ్యారేజ్ లో కూడా సక్సెస్ కానివి ఉన్నాయి. రెండిట్లో అలాగే. సో ఏదైనా కానీ అండర్స్టాండింగ్ ఒక్కటే దాని మెయిన్ రీజన్. బట్ మీరైతే ఎన్ని ఇయర్స్ అవుతుందమ్మా మ్యారేజ్ అయ్యి? 50 years దాటింది. 50 దాటింది. 51 years. మీకు మీ వారికి ఎంత ఏజ్ గ్యాప్? 3 years అంతే. కొన్ని సార్లు అయితే 10-12 ఏళ్ళ అట్లా గ్యాప్ కూడా ఉంటుంది ఉంటారు. కదా. అట్లా కూడా ఉంటారు. 3 years గ్యాప్. 3 years gap. 50 years అయిపోయింది. అయితే ఇప్పుడున్న జనరేషన్ లో చాలా మంది మ్యారేజెస్ మీద చాలా రకరకాల ఊహలు ఉంటాయి. ఇప్పుడు ఇంకా మేము పెళ్లి చేసుకోం, అసలు పెళ్ళి ఎందుకు, పెళ్లి చేసుకుంటే మన లైఫ్ స్పాయిల్ అయిపోయినట్టే, ఒంటరిగానే ఉందామని కొంతమంది. పెళ్లిని డిలే చేస్తూ వెళ్ళిన వాళ్ళు ఇంకొంతమంది, ఎందుకంటే 35 ఏళ్ళు వచ్చినా కూడా పెళ్లి చేసుకోవచ్చు చాలా మంది. సో వీటికి కారణాలు ఏంటి? అంటే మ్యారేజ్ అనేది చేసుకోవాలమ్మా, ఒక ఏజ్ వచ్చిన తర్వాత చేసుకోవాలి కంపల్సరీ. ఎప్పటికైనా తోడు అనేది చాలా అవసరం నా దృష్టిలో. ఒకరికొకరు తోడు, అది ఎలాగే ఉన్నా సరే కానీ తోడు అనేది చాలా అవసరము. అమ్మ మీరు ఒక సక్సెస్ఫుల్ రైటర్గా చెప్పండి. ఇప్పుడు కొంతమంది రైటర్స్ ఉన్నారు, అప్కమింగ్ రైటర్స్ ఉన్నారు, వీళ్ళు సక్సెస్ అవ్వాలంటే ఏమైనా సూత్రాలు పాటించాలా? అలా ఏం లేదమ్మా, భాష మీద పట్టుండాలి ఫస్ట్. అది మనం ఏదైనా ప్రాబ్లం గురించి రాసినప్పుడు అది ఫీల్ అయ్యి రాయాలి. మనమైతే ఎలా స్పందిస్తామో, ఎలా రియాక్ట్ అవుతామో అదని ఆలోచించి రాయాలి. తర్వాత రాయగానే ఏం పబ్లిష్ అవ్వవు, గోడ కొట్టిన బంతులాగా తిరిగి వచ్చేస్తాయి. రిటర్న్ కవర్స్ కూడా పెట్టాలి. నాకు ఎక్స్పీరియన్స్ ఉంది స్టార్టింగ్ లో. అలా చాలా వెంటనే ఏం అవ్వదు, చాలా వెయిట్ చేయాలి, చాలా కృషి కావాలి, దానికి ఫలితం తర్వాత వస్తుంది అనమాట. వెంటనే ఏం పబ్లిష్ అవ్వ అసలు. దానికి డెడికేషన్ కావాలి. సక్సెస్ఫుల్గా రైటర్ కావాలి అంటే పంక్చువాలిటీ ఉండాలి, సిన్సియారిటీ ఉండాలి, హార్డ్ వర్క్ ఉండాలి. ఇవన్నీ ఉంటేనే రిజల్ట్ వస్తుంది. వెయిట్ చేయాలంతే, మనం ఓపిక ఉండాలి, కష్టపడాలి. ముందు ఉండాల్సిన లక్షణాలు రైటర్ కనంటే ఓపిక ఫస్ట్ ఉండాలి, వెయిట్ చేయాలి, డెడికేషన్ ఉండాలి, కాన్సన్ట్రేషన్ ఉండాలి, పాత్రలోకి మనం లీనం అవ్వాలి, పరకాయ ప్రవేశం అంతే, లీనం అవ్వాలి. లీనమైతేనే ఎదుటి వాళ్ళని, చదివే వాళ్ళని కూడా మంత్రముగ్ధుల్ని చేయగలం కదమ్మా, ఆ టాలెంట్ వస్తుంది. బట్ అది వెంటనే వచ్చేది, వెంటనే కాదు మా ఎగ్జామ్ రాయంగానే రిజల్ట్ వచ్చినట్టు కాదు. అది మనము రాయగా మన మైండ్ పదనవుతుంది, అవి తిరిగి వస్తుంటే అవి ఎప్పటికో పబ్లిష్ అవుతుంటాయి. అంత ఈజీ కాదు రైటింగ్ ఫీల్డ్ లో. జోనర్స్ ఉంటాయి కదమ్మా, అంటే నేను అన్ని అటెంప్ట్ చేశానమ్మా. నాకు స్పెషల్ గా ఒక జోన్ ఏం లేదు, అన్ని అటెంప్ట్ చేశాను నేను, అన్ని రాశాను నేను. మీకు ఏది ఇష్టం బాగా? ఏ జోన్? నాకు కామెడీ ఇష్టం, కానీ అన్ని కామెడీ రాశాను, సెంటిమెంట్ రాశాను, హారర్ రాశాను, క్రైమ్ రాశాను, రొమాన్స్ అన్ని రాశాను నేను. నేను రాయని సబ్జెక్ట్ లేదు. ఏది ఈజీ అమ్మా?
ఈజీ అనేది దేనికి అంతేనా? ఉండదమ్మా. అన్నీ దేనికుండే ప్రాబ్లం దానికి ఉంటుంది. అంతే ఉంటుంది. ఆ, అంటే ఇప్పటి సమకాలీన పరిస్థితులు అవన్నీ ఆ, కూడా దృష్టిలో పెట్టుకుని ఆ, రాయాల్సి ఉంటుంది ఒక ఆ. రచన ఏదైనా కూడా. ఎప్పటికప్పుడు మనం మనల్ని అప్డేట్ చేసుకోవాలన్నమాట. అమ్మా మీరు ఒక మంచి డాన్సర్ కూడా. అవును కొన్ని ఫొటోస్ చూసాను అవి ఇవి. అవును అవును అయితే ఇప్పుడు చాలా మంది క్లాసికల్ డాన్స్ అంటే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అవును మళ్ళీ పాత రోజులు వచ్చాయని వచ్చాయి. అనుకోవాలి. అవును, మరీ ముఖ్యంగా పేరెంట్స్ కి హ్యాట్స్ ఆఫ్ అవును, చెప్పాలి. వాళ్ళ అవును. పిల్లలకి నేర్పించడం, అవును దగ్గరుండి వాళ్ళ టైం అంటూ కేటాయించుకుని తీసుకువెళ్ళడం చూస్తున్నాం. అవును. అయితే ఒక మంచి డాన్సర్ గా సక్సెస్ అవ్వాలి అని అంటే గనక ఎలా, వీటికి ఏమన్నా సూత్రాలు అంటూ ఉన్నాయా? అంటే అదేం లేదమ్మా. ఇప్పుడు మా జనరేషన్కి ఈ జనరేషన్కి చాలా తేడా ఉంది. ఇప్పటి జనరేషన్ ఏంటంటే 6 months కాగానే అరంగేట్రం చేసేస్తున్నారు. అంటే పేరెంట్స్ కూడా ఆ పర్ఫెక్షన్ అనేది చూడలే. మా అమ్మాయి ఎప్పుడెప్పుడు స్టేజ్ ఎక్కుతుందా, ఎప్పుడెప్పుడు ప్రోగ్రామ్ ఇస్తుందా అని అది ఎక్కువ ఆశ ఎక్కువ అనమాట. అలా కాదు, మేము అలా కాదు. 1 year భంగిమలో స్టెప్స్, 1 year ఓన్లీ 1 year దానికే 3 years తర్వాత అరంగేట్రం చేసేవాళ్ళం. ఇప్పుడు నాకు 2 కాళ్ళు ఆపరేషన్ అయింది కాబట్టి స్టెప్ వేయలేను, కానీ భంగిమలు అవన్నీ మైండ్లో ప్రింట్ అయిపోతాయి. కానీ ఇప్పటి వాళ్ళకి మా ఏజ్ వచ్చేసరికి అవి డిలీట్ అయిపోతాయి, ఫౌండేషన్ సరిగా లేక. అందుకని కొంచెం ఎక్కువ ప్రాక్టీస్ చేయాలని నా ఒపీనియన్. అంటే ఒక 3 సంవత్సరాలు మినిమం 3 సంవత్సరాలు చేయాలి. ఇప్పుడు అరంగేట్రం అప్పుడు చేయాలన్నమాట నా ఉద్దేశంలో. అరంగేట్రం అప్పుడు చేసుకొని మళ్ళీ ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి, ఎప్పుడు నిరంతరం ఉండాలి ప్రాక్టీస్. ఒక సంవత్సరం పాటు కృషి చేయాలి. ఇప్పుడు అలా చేయట్లేదమ్మా. జాయిన్ అవుతున్నారు, 6 months లో అరంగేట్రం ఇచ్చేస్తున్నారు. అసలు అరంగేట్రం కోసమే నేర్చుకుంటున్నారు. అది కరెక్ట్ కాదు. అంతే. అవి చూసినప్పుడు ఏమనిపిస్తుంది? కొంచెం బాధ అనిపిస్తుంది. నేను డాన్సర్ నాకు ఫీల్ అవుతాను. అసలు ముద్రలు సరిగ్గా ఉండవు, స్టెప్స్ రిథం ఉండదు, కొంచెం ఇది అనిపిస్తుంది అనమాట. కఠినమైనది ఏదమ్మా? భరతనాట్యమా, కూచిపూడియా? ఆ 2 ఈక్వలే. కూచిపూడిలో కొంచెం అభినయం ఎక్కువ ఉంటుంది, భరతనాట్యంలో స్టెప్స్ ఎక్కువ ఉంటాయి. నేను 2 నేర్చుకున్నాను. భరతనాట్యంలో స్టెప్స్ ఉంటాయి, దీంట్లో అభినయం ఎక్కువ ఉంటుంది కూచిపూడిలో. అలంకరణ కానీ అంతా చక్కగా ఉంటుంది. అవన్నీ కూడా నేర్చుకోవాలి కదమ్మా. కొంతమంది చాలా చిన్న పిల్లలమ్మా, సంవత్సరాలు వాళ్ళు కూడా చేస్తూ ఉంటారు. అంటే చిన్నగా ఉన్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఎలా చేసినా ముద్దుగా ఉంటుంది. కొంచెం పెద్ద కొద్దీ మీరు అన్నట్టుగా పర్ఫెక్షన్ ఉండాలి. అది పేరెంట్స్ కి ఉండాలి. పిల్లలది అనకూడదు, పిల్లలదేం లేదు. మనం ఎట్లా చెప్తే అట్లా వింటారు వాళ్ళు. పేరెంట్స్ కి ఎప్పుడెప్పుడు మా అమ్మాయి ప్రోగ్రామ్ ఇస్తుందా అన్న జాసే ఉంటది అనమాట. అందువల్ల కొంచెం పర్ఫెక్షన్ చూసుకొని చేయాలని నా ఉద్దేశం. టెక్నాలజీ పెరిగిపోయింది, జనరేషన్ కి అన్ని మనం అప్గ్రేడ్ చూస్తున్నాం. ఇప్పటి యూత్ ఆలోచనలు కూడా అలాగే ఉన్నాయి. యంగ్ జనరేషన్ కి మీరు ఏమైనా సలహా ఇస్తారా, ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఇప్పుడు సెలబ్రిటీస్ అందరూ కూడా స్వయం కృషితో పైకొచ్చిన వాళ్ళే. కష్టం వచ్చినప్పుడు కన్నీళ్ళు కాదు రావాల్సింది, దాన్ని అధిగమించే ధైర్యం కావాలి. మనకెవరో వస్తారో ఏదో చేస్తారో అని ఎదురు చూడకూడదు. సక్సెస్ వచ్చినప్పుడు సంతోషంగా ఉంటాం ఆటోమేటిక్గా. సక్సెస్ లేనప్పుడు ఆనందంగా ఉన్న వాళ్ళే మహాత్ములు. సక్సెస్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఉంటాం. సక్సెస్ లేనప్పుడు కూడా బ్యాలెన్స్గా ఉండాలి. వాళ్ళే సంతోషంగా ఉన్న వాళ్ళే నా దృష్టిలో మహాత్ములు అనమాట. ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి, అందరికీ ఉంటాయి, ప్రాబ్లం లేని మనిషి అంటూ ఉంటాడు. కానీ ప్రాబ్లమ్స్ని ఈజీగా తీసుకోవాలి, వాటిని గెట్ ఆన్ అవుతుండాలి. సొల్యూషన్ లేని ప్రాబ్లమ్స్ కూడా వస్తుంటాయి, వాటి గురించి అసలు ఆలోచించకూడదు. తెలిసిపోతుంది, అసలు ఆలోచించకూడదు. ఇప్పుడు మనకు చిన్న గీత పక్కన పెద్ద గీత తీసుకోవాలమ్మా. అంతే. ప్రాణం కంటే ఏది ముఖ్యం కాదు. ఇప్పుడు సుఖం అనేది ఎట్లా ఉంటుందంటే లిఫ్ట్ లాంటిది, ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు. కష్టం అనేది ఎట్లా ఉంటుందంటే మెట్ల లాంటిది, అది కష్టమైనా గమ్యం చేరుకుంటాము. లక్ష్యం చేరుకోవాలనుకునేవాడు గడ్డిపోచ ఆధారంగా కూడా అది బ్రహ్మాస్త్రంగా మార్చుకుంటాడు. అదే అయితే ఒక వారం అంతా మనం బతకడానికి తినాలి, ఒక్కరోజు మాత్రం తినడానికి బతకాలి. అది నా ఉద్దేశం. అట్లా దాంట్లో నుండే సక్సెస్ వస్తుంది. వాళ్లకు అన్ని ఏదైనా కాన్సన్ట్రేషన్ తోటి కష్టపడాలి, అంతే. ఫలితాన్ని అది వచ్చేస్తుంది దానంతట అదే. మన ప్రయత్న లోపం ఉండకూడదు. ట్రూ సక్సెస్ అంటూ ఉంటారు, ఇది నిజమైన విజయం ఇలా ఉండాలి అని. అంటే మామూలు విజయానికి ఈ ట్రూ సక్సెస్ కి డిఫరెన్స్ ఏంటమ్మా అసలు? ఇప్పుడు తినడానికి లేని స్థాయి నుండి తినడానికి తీరిక లేని స్థాయికి ఎదగడం విజయం కాదు. మనం మనశ్శాంతిగా ఉంటూ నలుగురికి సహాయపడటమే నిజమైన విజయం నా దృష్టిలో. అదే.
ఎంత సంపాదించాం అన్నది ముఖ్యం కాదు, ఎంతమంది మన వల్ల సంతోషంగా ఉన్నారు అనేది ముఖ్యం. అమ్మ, మీ లైఫ్ లో బెస్ట్ మెమరీ ఏదన్నా ఉందా? బెస్ట్ మెమరీ అంటే ప్రస్తుతానికైతే అవార్డ్స్ అమ్మా. ఎన్ని అవార్డ్స్ అంటే అన్ని అవార్డ్స్, లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు, ఎక్స్పెక్ట్ చేశారా మీరు అసలు ఇవన్నీ నేను వస్తాయని? చేయలేదు. పరంపరగా వస్తూనే ఉన్నాయి అన్నమాట. ఆ సంతోషమే, దాంట్లోనే ఉన్నాను నేను. అయితే మెమరీస్ చాలా ఉన్నాయి. చాలా ఉన్నాయి. బ్యాడ్ మెమరీస్ కూడా కొంచెం నేను పట్టించుకున్నామా. ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళామనుకో, చిన్నది ఎగ్జాంపుల్ నేను చెప్తాను. వెళ్ళాము, అక్కడ ఫుడ్ దొరకలేదు అనుకో, నేనేం బాధపడను, డైటింగ్ అనుకుంటాను. అది ఆ నెగిటివ్ ను పాజిటివ్ గా మార్చుకుంటాను. అది అడ్జస్ట్మెంట్ అన్నమాట, అంతే. మీ ఫ్యామిలీ గురించి, మీ పిల్లల గురించి చెప్పండి. బాబు అమెరికాలో ఉంటాడమ్మా. బాబు అమెరికాలో ఉండటం వల్ల మా అమ్మాయి మమ్మల్ని చూసుకుంటది, బాగా చూసుకుంటది. ఆమె వాళ్ళ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్ ఆమె. అయినా కానీ 6 పెద్దవాళ్ళని చూసుకుంటది. ఆమె నాకు బ్యాక్ బోన్, కారణ జన్మరాలు ఆమె. అసలు ఆమెకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ప్రతి ఇంట్లో అలాంటి అమ్మాయి, ఒక కోడలు గాను ఒక కూతురు గాను ఉంటే ఆ ఇల్లు చాలా బాగుంటది. సో ఈ జర్నీలో మీకు బాగా సాటిస్ఫాక్షన్ అనిపించిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఇది మా కీర్తికాంక్ష ధనకాంక్ష రెండింటికి లిమిట్స్ అనేవి ఉండవు కదా. చాలు అని అనలేము. ధనం కంటే కీర్తి గొప్పది, కానీ ధనం నిలకడలేనిది. కీర్తికి మనం ఉన్నా లేకున్నా చిరస్థాయిగా ఉంటది. నాకు కీర్తికాంక్ష ఎక్కువ కాబట్టి అది నెవర్ ఎండింగ్. అంతే అంతే, అదే అంటున్నాను, చాలు అని ఇంకా అనిపించదు మనకి, ఇంకా ఇంకా అనేది. అంటే అందులో కూడా ఒక నిజాయితీ ఉంది. ఎందుకనంటే మీ రచనలు అలా ఉన్నాయి, మీరు పడ్డ శ్రమ కావచ్చు, ఆ కృషి కానీ, అందుకు అది ఎక్స్పెక్ట్ చేయడంలో కూడా తప్పలేదు అనిపిస్తుంది. సంతృప్తి అనేది అయితే సంతృప్తి, అది నెవర్ ఎండింగ్, అంతే అంతే. దానికి లిమిట్స్ లేవు. కీర్తికాంక్షకు ధనకాంక్షకు లిమిట్స్ ఉండవు ఎప్పుడు కూడా. ధనం ఎంత సంపాదించినా ఇంకా తీరదు కదా, ఇంకా కావాలనిపిస్తుంది. కీర్తి కూడా అంతే, కానీ నాకు ధనం కంటే కీర్తి ఎక్కువ ఇష్టం. మీకు గాడ్ ఫాదర్ అలా ఎవరన్నా ఉన్నారు? అయితే నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారు, అక్షర శిల్పి ఎండమూరి వీరేంద్రనాథ్ గారు నన్ను శిలను శిల్పంగా మార్చారు. నాకిద్దరు వాళ్ళు 2 కళ్ళ లాంటి వాళ్ళు. వాళ్ళ నుండి నేను స్ఫూర్తి పొందాను. ఎప్పుడు తలుచుకుంటారు? చాలా ఇష్టం నాకు వాళ్ళిద్దరు కూడా. నాకు నడక నేర్పింది వాళ్ళే. ఎండమూరి గారితో ఇప్పుడు టచ్ లో ఉంటాను. ఆయన వెళ్ళిపోయారు, అక్కినేని గారు. ఎండమూరి గారితో టచ్ లో ఉంటాను. ఎప్పుడన్నా ఫోన్ చేస్తుంటాను, ఇలా వారు కూడా చేస్తారా, ఎలా ఉన్నారు ఏంటి. అనుబంధం అది అప్పటిది. చాలా రోజుల నుండి, చాలా 35 years పైన నుండి తెలుసు. స్టార్టింగ్ వారి దగ్గరికే వెళ్ళాను నేను, ఫండమెంటల్స్ నేర్చుకోవడానికి. కరెక్షన్స్ అవి బాగా చెప్తారు, చాలా హెల్ప్ చేస్తారు. అంటే ఎండమూరి గారితో మాట్లాడేటప్పుడు ఎక్కువ ప్రస్తావించేటువంటి రచన ఏది? ఆయన జనరల్ గా చెప్తారు అంతే, ప్రత్యేకించి ఇట్లానే ఉండదు, జనరల్ గా చెప్తారు ఆయన. ఇది ఒక్కటి ఇలా రాయాలి, లేకపోతే ఇక్కడ బాగా రాశారు అని ఏదైనా మెచ్చుకున్న సందర్భం ఉందా? స్టార్టింగ్ లో బేవర్స్గా ఉన్నాయి అన్నారు. తర్వాత నాకు ఒక స్టోరీకి ప్రైజ్ వచ్చింది. నేను చెప్పలేదు ఆయనకి, ఆయన చూసి బహుమతి వచ్చిందని కూడా చెప్పలేదు నాకు. కంగ్రాచులేషన్స్ అని ఆయన ఫోన్ చేశారు. అలా ఉన్నాయన్న మనిషితో అలా అనిపించుకున్నా, మంచి హ్యాట్స్ ఆఫ్ అనిపించుకున్నా. గ్రేట్. ఆ విషయంలో మర్చిపోలే సక్సెస్ అనేది ఉంటుంది. ఇంకేమైనా తీరని కోరికలు అంటూ ఉండిపోయాయా? తీరని కోరికలు అంటే ఏం లేదమ్మా. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ ఉందనుకో, లేకపోతే అవార్డ్స్ వచ్చినాయనుకో, అందరూ అప్రిషియేట్ చేస్తారు కదా సహజంగా, ఎవరైనా కానీ. మా అల్లుడు కూడా చాలా మెచ్చుకుంటారు, చాలా బాగుంది అది ఇది అని అంటారు, అవార్డ్స్ కూడా బాగా వస్తున్నాయి. కానీ మా వారు కానీ మా పిల్లలు కానీ లేదు లేదు ఎందుకలా తటస్థంగా ఉంటారు, ఏమీ చెప్పరు. వాళ్ళ మనసులో ఎంత ఆనందం ఉంటుందో బయటపడరు వాళ్ళు, అస్సలు బయటపడరు. చూసినాక నేను రియాక్షన్ చూస్తాను, ఏమీ ఉండదు, ముగ్గురులో ఉండదు ఏమి. మా అల్లుడు మాత్రం చాలా ఇది అవుతారు అనమాట, ఆయన చాలా బయటపడిపోతారు, ఆయన తెలుస్తుంది. వీళ్ళు ఏమీ ఉండదు అనమాట. కానీ ఏ స్త్రీకైనా భర్త పిల్లల ప్రశంసలే కోరుకుంటారు.
ప్రతి ఇంత స్త్రీ గెలిచి కూడా రచ్చ గెలవాలనుకుంటారు అది ఎవరైనా అది కూడా. అది అది కానీ ఉంటుందమ్మా మనసులో, కానీ ఉంటుంది బయటకి కదా, చెప్తే మీరు లేనిదే నేను ఏమనుకుంటారా? ఇంత ఎంకరేజ్మెంట్ నాకు ఎందుకు ఇస్తారు నిజమే. కదా. ఉమ్. కానీ వాళ్ళు సార్ బయటపడరు. ఇప్పుడు ఇప్పుడు చూడండి సార్, విజయ్ గారు ఎలా ఫీల్ అవుతున్నారు మీ మీ అప్రిసియేషన్ కోసం. ఇప్పుడు డెఫినెట్ గా చెప్తారు చూడండి, చాలా బాగున్నాయి, చాలా చక్కగా అవార్డ్స్ తెచ్చుకుంటున్నావు అని చెప్పి. ఏ అవార్డు వచ్చినా అని అసలు కంగ్రాచులేషన్స్ అసలు ఏముండదమ్మా. మా అల్లుడు మాత్రమే చెప్తారు, ఓ వీళ్ళ ముగ్గురు చెప్పరు, తటస్థంగా ఉంటారు. సో మీరు అది కోరుకుంటున్నారు, అదే నా తీరని అదొక్కటే. కోరిక. అంతే అంతే, పెద్దగా ఏం లేవమ్మా, అన్నీ అయిపోయాయి. మంచిగా హ్యాపీగా ఉన్నాను, మంచిగా ఎంజాయ్ చేస్తున్నాను. ట్రాన్స్ఫర్మేషన్ గురించి మాట్లాడదామమ్మా. ఆ. ఇప్పుడు అప్పట్లో పుస్తకం కొనుక్కుని ఎప్పుడు వచ్చేదా, ఆ, అసలు ఆ పుస్తకం అవును, కోసం అవును. వారం నెల ఆ, వెయిట్ చేసేవాళ్ళు. అవును. ఇప్పుడు పలానా ఎద్దన పొడిది రచయితలు. కానీ ఎండమొడిది కానీ ఆ. ఎప్పుడు వస్తుందా, మ్యాగజైన్ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ వెయిట్ చేసేవాళ్ళు. చేసి దొరకదు, షాప్ లో దొరికేది కాదు, మళ్ళీ మ్మ్. తెప్పిస్తామని అట్లా వెయిట్ చేసి అలా తీసుకుని వెయిట్ చదివిన చేసేవాళ్ళు. రోజులు ఉన్నాయి. కానీ ఇప్పుడు అలా లేదు. కానీ ఇప్పుడు ఎంత మారిపోయిందంటే లేదు. ఎక్కడున్నా సరే జస్ట్ ఫోన్ లో ఇలా వినేవచ్చు. చక్కగా అవును. ట్రావెలింగ్ లో ఉంటున్నారు, ఆన్ చేసుకుంటున్నారు, ఆడియో బుక్స్ వింటున్నారు. అవును. అలా ఎక్సైటింగ్ గా ఉన్నవి ఆ. లేదు, చదివితేనే మాకు ఎక్సైట్మెంట్ వస్తుంది అన్న వాళ్ళు కొనుక్కుని చదువుతూ అవును, ఉన్నారు. అవును. ఎలా అనిపిస్తుంది ఈ పరిణామం మీకు, మార్పు అనేది? మార్పు రాను అంటే రాను. అప్పటికి అదే, ఇప్పటి జనరేషన్ కి తగ్గట్టు ఉన్నారమ్మా ఇప్పుడు. హ్మ్. ఇప్పుడు అంత టైం లేదు, అంత ఓపిక లేదు. హ్మ్. అప్పుడు మా జనరేషన్ వేరు, ఈ జనరేషన్ వేరు, ఆ వేరియేషన్ ఉంటుంది అన్నమాట. మీ ఉద్దేశంలో రైటర్స్ కి ఇప్పుడు తగినంత గుర్తింపు, వాల్యూ ఉంది అనుకుంటున్నారా? ఇప్పుడా ఇప్పుడు ఇప్పుడు ఏం లేదు, మ్మ్. ఇప్పుడు ఏం లేదు. మ్మ్. ఒకప్పుడు ఉండేది. ఇప్పుడు మ్మ్. మేమున్నాం అనుకో, ఎండమూరి కానీ వెద్దనపొడి కానీ వాళ్ళంటే చాలా క్రేజ్ అన్నమాట. మ్మ్. ఇప్పుడు అట్లా లేదు కదా, ఎవరికి అట్లా ఉండదు. మ్మ్. ప్రత్యేకించి రైటర్స్ మీద అభిమానం అనేది ఉండదు. మ్మ్. ఇప్పుడు సినీ స్టార్స్ మీద ఉంటది కానీ రైటర్స్ మీద అవును. ఏమి ఉండదు. మరి నార్మల్గా రచనలకి అలాగే సినిమా కథలకి ఈ రచనకి వ్యత్యాసం ఎంతవరకు ఉంటుంది? వాళ్ళు స్క్రిప్ట్ అది వేరు, ఇది వేరమ్మా, చాలా మ్మ్. డిఫరెంట్ ఉంటుంది రెండింటికి. స్క్రిప్ట్ మీరు ఎప్పుడన్నా అలా ప్రయత్నం చేశారా? లేదు, ఆ సినిమాకి ప్రయత్నం రాద్దామని? చేయలేదు. అనిపించలేదు లేదు, మీకు? అనిపించలేదు. పూర్తిగా వేరు రెండు కూడా. రెండు కంప్లీట్ గా డిఫరెంట్. మ్మ్. ఇది మన స్టైల్లో మనది ఉంటుంది, ఆ స్టైల్ వేరే ఉంటుంది. కానీ చదివితే మాత్రం మనం నిజంగా అక్కడ ఉన్నామా ఆ సన్నివేశంలో అన్నట్టుగా ఉంటుంది. అలా అంతే. రాస్తారు మీరు, అది అది గొప్ప విషయం నిజంగా. సో ఇప్పుడు ఏంటమ్మా నెక్స్ట్ ప్లాన్స్ ఏమున్నాయి మీవి? ఏం లేదు, రిలాక్స్ అంతేనా? అవ్వడమే, Relax అంతే, ఏ. ఏం లేదు. ప్రస్తుతానికి అసలు ఎంత లైటర్ వేలో ఉన్నారు చక్కగా. ఇప్పుడు ఇదివరకు ఒక నిమిషం కూడా వేస్ట్ చేయలేదు, ఇప్పుడు ఒక నిమిషం కూడా నేను వర్క్ చేయట్లేదు, అంత తేడా అన్నమాట. ఒకవేళ రచన అంటే అప్పుడు చేసేటప్పుడు ఎంతసేపు కూర్చునే వాళ్ళు ఒక రచన నేను పైన? నైట్ 2 o'clock వరకు రాసేదాన్ని. ఇంట్లో పనులన్నీ చూసుకొని నైట్ 10, 9కు స్టార్ట్ చేస్తే 1, 2 అయ్యేపడు వరకు రాసుకునేదాన్ని. నైట్ టైం డిస్టర్బెన్స్ ఉండదని చెప్పి ఓకే. అంత రాసుకునేదాన్ని, తర్వాత మ్మ్. పడుకునేదాన్ని. అంత డెడికేటెడ్ గా చాలా ఉన్నారు. కష్టపడ్డాను అప్పుడు. మ్మ్. ఇప్పుడు అంతా రిలాక్స్ అవుతున్నాను. మ్మ్. ఇప్పుడు బాగుందా? హ్యాపీ లైఫ్ కదా హ్యాపీగా ఉంది. లీడ్ చేయడం ఆ, అనేది. సో మామూలుగా ఏమైనా ఫంక్షన్స్ కి అలా ఆ, వెళ్తారా? వెళ్తాను ఇంట్లోనే వెళ్తాను, ఉంటారా? తప్పకుండా వెళ్తాను. వెళ్తారా? ఫంక్షన్స్ మిస్ చేయను. అవునా? వెళ్తాను. ఈ పలకరింపులు బంధాలు ఉండాలి ఎవరు జీవితంలో. ఇదివరకంటే మన ఇంటికి వాళ్ళు వచ్చేవాళ్ళు, వాళ్ళ ఇంటికి మనం వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు అది లేదు కదమ్మా, ఫంక్షన్స్ లో కలవడం ఫోన్లో లేకపోతే అంతే. ఫోన్ అందుకని WhatsApp ఫోన్ గ్రూపులు. ఫంక్షన్స్ అవి తప్పకుండా ఫంక్షన్ వెళ్తే అందరు కలుస్తారని Yes, అది అందరినీ happy, చూడొచ్చు. సంతోషం అన్నమాట. మ్మ్. అందుకని తప్పకుండా పుట్టి వెళ్తాను. పెరిగిందంతా ఇక్కడేనమ్మా? ఆ, హైదరాబాదే నేను, నాది మొత్తం హైదరాబాద్. మొత్తం హైదరాబాదే. మ్మ్. హైదరాబాదే. అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది హైదరాబాద్? అప్పుడు ఎంత మారిపోయిందో. చాలా తేడా ఉంటదమ్మా, అది మ్మ్. అప్పటికిప్పటికి అసలు చెప్పలేము. ఫారెన్ కంట్రీస్ ని తలపిస్తోంది హైదరాబాద్. అంటే అప్పట్లో నేను చిక్కడపల్లి ఆ ఏరియాలో పుట్టి పెరిగాను. మ్మ్. అప్పుడు అదే బంజారాస్, జూబ్లీ హిల్స్. నిజం అంటే కదా, నేను ఇప్పుడు మామూలుగా ఇదంతా చెప్తే అడవి. విన్నాను. అప్పుడు ఇదంతా అడవి, ఏమీ లేదు. అంతా కొండలే ఇక్కడ కదా దాకా మొత్తం. గొంత రాళ్ళు. మ్మ్. ఇక్కడ 2 రూపీస్ పర్ యార్డ్. ఇక్కడ దిల్ష్ నగర్ ఆ ఏరియాలో 5 రూపీస్ యార్డ్. అక్కడ అబ్బో. రోడ్డు నేల ఉండేది, ఇక్కడ రాళ్ళు ఉండేవి. ఆ, నా 2 రూపాయలు. 68 to 66 ఆ ప్రాంతంలో నాకు ఆ. తెలిసి మా నాన్న కొన్నారు. ఆ. ఇక్కడ 2 రూపీస్ ఉన్నా కానీ కొనలేదు. ఆ రాళ్లలో ఏం చేస్తాము అని అయ్యో. అటువైపు తీసుకున్నారు. దిల్చునర్ 5 రూపీస్ పర్ యార్డ్ అప్పుడు. అక్కడ. ఆ రేషియో మరి ఇక్కడనేమో ఇప్పుడు ఇట్లా అంత పోష్ ఏరియా అయింది, అదేమో అలాగే ఉంది. అలాగే ఆ. ఉంది. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయగలరు ఆహా, పెను మార్పులు చేయలేదు. ఇవన్నీ కూడాను. ఏం చెప్తారు వ్యూయర్స్ కి? ఏదైనా ఒక మంచి మాట, అంటే ఇలాగా కష్టపడిన రోజులు కష్టపడిన తర్వాత హ్యాపీ లైఫ్ ని లీడ్ చేయాలి, రిలాక్స్ అవ్వాలి అని అంటే గనక అదే ముఖ్యంగా. ఎంగేజ్ లో కష్టపడండి,
సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత హ్యాపీగా ఉండండి, మీకోసం మీరు బ్రతకండి, డబ్బు వెంట పరిగెత్తకండి, మీరు ప్రశాంతంగా ఉండండి, టెన్షన్స్ పెట్టుకోకండి. ఎస్, కొంచెం ఈ డిస్ట్రాక్షన్స్ ఇవి ఉంటాయి కానీ అవును, తప్పదు అవి. తట్టుకుని ముందుకు వెళ్ళాలి. ఇంకా మీరు మాట్లాడితే అలా వినాలనిపిస్తుందాం. థ్యాంక్ యూ సో మచ్. చాలా టైం కేటాయించారు, అంత దూరం నుంచి వచ్చారు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇంకా చాలా అవార్డ్స్ అందుకోవాల్సి ఉంది మీరు, అవన్నీ రావాలి త్వరలో. లైఫ్ టైం అచీవ్మెంట్ ఆల్రెడీ 2, బట్ ఇంకా వస్తాయి అనిపిస్తుంది నాకైతే. స్వర్ణ కంకణం కూడా అందుకున్నారు. మీరు ఇలాంటి వాళ్ళు ఎప్పటికీ ఇన్స్పిరేషన్ ఏనమ్మా మాకు. యంగ్ రైటర్స్ ఎవరైతే ఉన్నారో, రచయితలు, వారికి ఎప్పుడు మీరు ఆదర్శంగానే ఉంటారు. సో మీ జర్నీ ఇంకా అలా ముందుకు సాగుతూ ఉండాలి. హ్యాపీ రిలాక్స్డ్ లైఫ్ ని ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను విజయ్ గారు. ధన్యవాదాలు, నమస్కారం.